దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము ఈ రీతిగా చేరి ప్రభువును స్తుతించుకుంటానికి దేవుడు మనకు దయచేసిన ఈ భాగ్యతను బట్టి ఎంతైనా స్తుతులను మనము చెల్లించబద్దులంగా మనము ఉంటున్నాం. చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీ అందరికీ రక్షకుడును ప్రియ ప్రభుని యేసువారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన మనల్ని కాపాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, జీవనయాత్రకు తోడుకుంటున్నారు. ఈ రీతిగా చేరి ప్రభువును స్తుతించడానికి మనకు అవకాశాన్ని ప్రసాదిస్తా ఉన్నారు. దేవుని స్తోత్ర. దేవుని యొక్క జీవ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలను మనం చదువుకుంటున్నామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకుంటున్నాం. కాబట్టి యేసువారు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల చదవండి తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచాను. నిండింది. ఆయన శిష్యులలో ఒకడు అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు అమ్మి వేదలకు ఇయ్యలేదని వాడిలాగా చెప్పినది వేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యింది. డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చాను కనుక అలాగ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, వేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను మన కొరకు దీవిస్తారుగాక. ప్రభునందు పిల్లారా, ఈ అధ్యాయమును చదువుకునేందుకు దేవుడు కృప చూపించారు. ఈ అధ్యాయం చదువుతూ ఉండగా యోధా ఇస్కరియోతు మనకు ఒక ఆయన కనబడుతున్నారు. మంచి మాటలు చెప్పినట్లుగానే ఉన్నాడు ప్రభునందు పిల్లారా, కానీ అక్కడ మంచి లేదు అట. ప్రభునందు పిల్లారా, యేసుతో పాటు తాను మృతులలో నుండి లేవనెత్తిన లాజరు అక్కడ కనబడుతున్నాడు. మార్త పరిచారం చేసింది. మరియా అనేటువంటి ఒక ఆమె విలువైన అత్తరును తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచినట్లు దేవుని వాక్యం మనం చూస్తాం. యోధా ఇస్కరియోతు పలికినది శుభవచనమేమి కూడా కాదు, కానీ అంతరంగమున మరి ఒకటి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుందంటే, నేను ఈ అధ్యాయం చదువుతుండగా దేవునితో ఉంటున్నాం, మంచి పలుకుతూ ఉంటాం. నమ్మిన వారంగా కాకుండా, ప్రభువును కలిగిన వారంగా కాకోకుండా, దేవుని కృపలో వర్ధిల్లుతున్న వారంగా కాకోకుండా, ప్రభునందుకులరా 2 తలంపుల మధ్య నమ్మినట్టుగా నమ్మకుండా నమ్మిన వారంగా ఉన్నట్టుగా, నమ్మిన వారంగా ఉన్నట్టుగా ఏంటి నమ్మకుండా ఉన్నట్టుగా ఉండేటువంటి వారు అనేక మంది కనబడుతున్నారు. అయితే యేసు ప్రభు శిష్యుల వారు అన్నారు కదా, నాయన మా విశ్వాసాన్ని పెంపొందించము. ఇప్పుడబ్బా 33.5 సంవత్సరాలు యేసయ్య ఈ లోకంలో జీవిస్తే 3 సంవత్సరాలు యేసయ్య శిష్యులను ఏర్పాటు చేసుకుని అనేక అద్భుతములు చేశారు, అనేక ఆశ్చర్యకారం చేశారు. ప్రభునందు దేవునితో ఉన్నవారు కూడా ఆయనను విశ్వాసము పెంపొందించుకోవడానికి వారు ఆశపడిన వారుగా ఉన్నారు. అయితే ప్రభునందు ద్వారా నిత్యము ప్రార్థన చేసుకున్నాం మంచిది, నిత్యము వాక్యాలు వింటున్నాం మంచిది, నిత్యము వాక్య ధ్యానం చేస్తున్నాం మంచిది. అయితే ప్రభునందు ద్వారా ప్రభువును నమ్మిన వారముగా కనబడుతూ, నమ్మిక లేకోకుండా 2 తలంపుల మధ్య మాత్రం మనం ఉండకుండా దేవుని వైపు మాత్రమే వర్తమానము మన హృదయంలో చేర్చుకొని దేవుని ప్రవృత్తి లేచిన వారంగా మాత్రమే జీవించే వారంగా అయితే మన జీవన యాత్ర, మన ఆత్మీయ దీపము ఆరిపోయేది కాకుండా వెలిగించబడేదిగా ఉంటుంది. దేవుని స్తోత్ర. దేవుని వాక్యంలో 38వ వచనం అనుకోనండి. ప్రభా, మా వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభు యొక్క బావు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుచేత
వారు నమ్మలేకపోయారు. అనగా చూడండి వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలిగి చేసి వారి హృదయములను కఠినపరచ. అంటే నమ్మిక లేని జీవితంతో, నామకార్థ జీవితంతో, అటు ఇటు జీవితంతో ఓ ప్రభునందుకుల ఉన్నటువంటి వారిని వారి హృదయములను కఠినపరిచిన వాడుగా ఉన్నట్లు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అనేక పర్యాలు ప్రభువుని కలిగి ఉన్నాం కదా, ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ప్రభువుని కలిగిన ఉన్నారు కదా, ఈ శోధన ఎందుకు వచ్చింది? ఈ ప్రభువుని కలిగి ఉన్నవారు కదా, శ్రమలన్నీ కూడా నాకే ఎందుకు వస్తున్నాయి? ప్రభువుని కలిగిన వారు కదా, శోధనలన్నీ కూడా మా ఇంటి మీదకి ఎందుకు వస్తున్నాయి? లేదు ప్రభునందుకు, ప్రతి ఇంటిలో కూడా పలుకుతారు కదా, చాలామంది పలుకుతారు కదా, అయ్యా నాకు వచ్చిన శ్రమలు కనుక ఇంకొక మనిషికి వస్తే బ్రతికేవారు కానే కాదు. ప్రభువు తోడుగా ఉన్నమట్టి బ్రతికి జీవిస్తున్నవాడుగా ఉంటున్నాను అని చెప్పిన వారిని చాలామందిని చూస్తారు. ప్రభునందుకులారా కాదు, ప్రభునందుకులారా మనం మాత్రం ఈ లోకంలో ఎదుర్కొనవలసిన పరీక్షలు, ఎదుర్కొనవలసినటువంటి శ్రమలు ఎదుర్కొనాలా, దేవుని కొరకు నిలవబడాలా. ప్రభునందుకులారా దేవుని కృపలో ఆ నిధులు కనపడాలా. దేవుని వాక్యం ఉంటుంది కదా, ఓ వీరందరూ ఎవరు అనంటే అని ప్రభువారు దూతను అడుగుతుంటే, నాయన నీకే తెలియను అనంటే, భూలోకములో మహాశ్రమలను అనుభవించి గొర్రె పిల్లల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొనిన పరిశుద్ధులట. హల్లెలూయా. ఎవరమండి మనము? ఓ భూలోకములో శ్రమలు అనుభవిస్తుంటాం, పరీక్షించబడుతూ ఉంటాం, ఓ వెలువేయబడుతూ ఉంటాం, ఎన్నిక చేయబడుతూ ఉంటాం, దూషించబడుతూ ఉంటాం. అయినను మనకు ఒక నిరీక్షణ అయింది. ఈ నిరీక్షణ మనను సిగ్గు పరచదు. ఓ ప్రభునందుకులారా, ఈ గొర్రె పిల్లల రక్తంలో మన వస్త్రములను ప్రభునందుకులారా నిత్యము ఉదువుకుంటూ చెరుపు చేసుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మన ఆత్మీయ దీపంలో ఆరిపోకుండా సిద్ధపడుతున్నారే వీరు పరిశుద్ధులు. వీరు పరిశుద్ధ వస్త్రము ధరించి ప్రభునందుకులారా దేవుని యొద్దకు చేర్చబడేటువంటి వారు ఉంటారు. ఆ పరిశుద్ధుల గుంపులో మనం ఉండటానికి విశ్వాసమును కలిగి ఉన్నాం. ప్రభు బహుమానం పొందడానికి విశ్వాసం కావాలా, స్వస్థత పొందడానికి ప్రభు విశ్వాసం కావాలా. ప్రభునందుకులారా ఓ అంత మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షత పొందడానికి విశ్వాసం కావాలా. ఓ దేవుని యొక్క స్వరం వినడానికి విశ్వాసం కావాలా. ప్రభునందుకులారా దేవుని కృపలో ఓ లేడి వలె గంతులు వేస్తూ ఆయన సముఖానికి చేరడానికి విశ్వాసం కావాలా. వెళదాములే, ఓ వెళ్ళవచ్చులే అనుకుంటూ ఉంటే, వెళదామని అనుకునే సమయం ఏం చేస్తుందంటే అది గడిచిపోతుంటుంది. అరే 10 గంటలు అయిపోయిందా, 9 గంటలకే ప్రార్థన చెప్పారు కదా అని చెప్పి ఓ దేవుని సన్నిధికి చేరేసరికి పాటలు కాస్త అయిపోతాయి, క్రమం కాస్త అయిపోతుంది, వాక్యము సాగి వెళ్ళిపోతుంటుంది. ప్రభునందుకులారా ముగింపులో వస్తూ ఉంటాం. ఓ దేవుని సన్నిధిలో ఆరితే కాదు, నిత్యము దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు విశ్వాసం కావాలి. స్వస్థత పొందటానికి, ఓ ప్రభునందుకుల దేవుని వాక్కును వినటానికి, దేవుని స్వరాన్ని వినటానికి, దైవ దర్శనం సంపాదించుకుంటానికి, దేవుని భక్తులతో కలిసి దేవుని కృపలో సాగి వెళ్ళటానికి మన విశ్వాసమును పెంపొందించుకునేటువంటి వారముగా ఉండాలి. 2 తలంపులు కాదు, 2 ఆలోచనలు కాదు. ఈ దినం కాకపోతే మరొక దినం ఉంది కదా మనకని కాదు. ప్రభునందుకు ఏమో ఈనాడే రక్షణ దినము. ఈరోజు దాడితే రేపు ఏమైపోతుందో తెలియదు, క్షణం మాత్రం ఏమైపోతుందో తెలియదు. ప్రభునందుకులారా దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ప్రభునందుకులారా దేవుడు కాపాడుతుంటాడు. ఇప్పుడు ఒకసారి చెప్పాను, 92 సంవత్సరాలు అనుకుంటాను, నాకున్న వాహనం మీద నేను విజయవాడ వెళుతున్నాను. కానూరుకు పప్పుల మిల్లుకు మధ్యలో ప్రభునందుకులారా నా వెనుక నా ముందు వెళుతున్న వాహనం చాలా వేగంగా పడుతుంది. ఏవో ఆలోచన చేసుకుంటూ నేను కూడా వెళుతున్నాను. ప్రభునందుకులారా లారీ ఆయనకి ఏమడ్డు వచ్చిందో తెలీదు, ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ వేశాడు. నేను బ్రేక్ వేశాను అనుకుంటాను, కానీ సరిగా తెలీదు. నా వాహనం వెళ్ళి, నా స్కూటర్ వెళ్ళి నా ఎదురుగా ఉన్న లారీ గుద్దుకుంది. ఈ నొసలందు చూసారా, యాంగిల్ ఉంటుంది, ఇంత మందాన్ని ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. ఆ మందంగా ప్రభునందు ఉన్నటువంటి యాంగిలర్కి టకామని గుద్దుకుంది. ఓ ఈ స్కూటరు ఎదరికి వెళ్ళి లోపల ఎదర భాగం చట్టబడిపోయింది. ప్రభునందుకు చుట్టూ చూసిన వాళ్ళు అనుకున్నారు కదా, అయిపోయాడు అనుకున్నారు, ఈ నొసలు పగిలిపోయింది అనుకున్నారు. ఆగిన తర్వాత ఇటు చూస్తే రక్తం కానీ పగలటం కానీ ఏమీ కూడా లేదు. ఇటువంటి వాక్యాలు చదువుకున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఆ దేవుడు. ఏ దేవుడు మాట్లాడే మన దేవుడు. నేను ఆ దేవుడు అన్నందుకు ఆ దేవుడు ఎవరో కాదు, మన దేవుడు, నా దేవుడు, నీ దేవుడు.
ఆ దినమందు కాపాడాడు. లేకపోతే నేను వెళుతున్న వేగానికి, గుద్దుకున్న పరిస్థితికి ఈ నొసలు పగలాగా ప్రభునందుకారా చుట్టూ చేరినటువంటి జనాంగం హాస్పిటల్కి వేసుకుని పోవాలా, కుట్లు వేయాలా, ఇంటికి కబురు చేయాలా. ప్రభునందుకారా దేవుడు విడిచిన వాడు కాదు. అందుకే మన జీవన యాత్రలో ప్రభువును నమ్మిన వారముగానే ఉందాం. సంఘములో ఓ మూలస్తంభముగా నాటబడి ఫలించి అభివృద్ధి పొందేటి ప్రియబిడ్డగానే ఉందాం. ఓ దేవుడు లెక్క కట్టిన దినమందు, సూచన దినమందు ఈ జీవితము, ఈ ఫలాన్ని, ఈ జీవితానికి, దేవునికి, ఈ యొక్క సంఘానికి ఫలమును దేవునికి అప్పగించేటువంటి వారముగానే మనం ఉందాం. అందుకే దేవుని దగ్గర నుండి కృప పొందుటకు, స్వస్థత పొందుటకు, వాగ్దానం పొందుటకు, లేకుంటే స్వరమును వినుటకు మనకు తగినంత విశ్వాసము, ప్రార్థన కావలసిన అవసరం ఉంది. విశ్వాసము, ప్రార్థన ఉంది. అందుకు తగిన వాక్కులు కూడా కావాలి. దేవుని గ్రంథంలో మనం చూద్దాం, నీ వాక్కులు దొరకగా నేను వాటిని భుజించాను, అవి తేనెకంటే మధురముగా ఉన్నాయట. దేవుని స్తోత్ర. తేనెకంటే మధురముగా ఉన్నాయి. దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, ఈ దేవుని వాక్కును తీసుకో, సంతోషంగా తిరిగి వెళ్ళు. విచారంగా తిరిగి వెళ్ళబోకు, ఇబ్బందిగా తిరిగి వెళ్ళిపోకు. నీ ప్రియబిడ్డతో సంతోషంగా శుభవచనములు పలికి, ప్రభు చిత్తమైతే మరలా మనము కలుసుకుందామని పలికి సంతోషంగా తిరిగి వెళ్ళు. నీతో పాటు ఈ పరమరక్షకుని తీసుకుని వెళ్ళు. ప్రభునందుకులారా తీసుకుని వెళితేనే అర్హత ఉంది, ఆధిక్యత ఉంది. ప్రభునందుకులారా మనము తిరిగి వెళుతుండగా మనతో పాటు ఉండవలసిన ఈ వాక్కు, ఈ మహోన్నతుడు లేకపోతే ఖాళీగా వచ్చామన్నమాట, ఖాళీగానే తిరిగి వెళుతున్నామన్నమాట. ఆశీర్వాదం అయితే కావాలా, ప్రభు కృప అయితే కావాలా, మనం అడిగిన దానికి ప్రతిఫలం అయితే కావాలా. ఇవన్నీ కావాలి. ప్రభువును లేకుండా ఎట్లా వెళ్తామబ్బా? దేవుని వాక్కు లేకోకుండా ఎలా ఎరితికి వెళ్తామబ్బా? దేవుని ప్రియులు చూచినప్పుడు ఈ ప్రియునితో దేవుడు ఉన్నాడు అని గుర్తించే బాధ్యతలు మనం జీవిస్తాం. ఈ ప్రియురాలలో విశ్వాసం ఉంది అని గుర్తించే జీవనయాత్ర మనం జీవించే వారముగా మనం ఉన్నాం. పౌలు భక్తుడు దేవుని ఆలయానికి వెళ్ళాడు. దేవుని స్తోత్ర. అపోస్తుల కార్యంలోనికి నాతో పాటు రండి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. చూడండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక ఆయన ఉన్నాడట. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేకుండా కూర్చునేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగిన. హల్లెలూయా. అపునందుకులారా, మనను చూచిన మన ప్రభు బిడ్డలు, వీరు నా ప్రియులు, మన సంఘ ప్రియులు, దేవుని ప్రియులను గుర్తించే విశ్వాసం మనలో కనపడాలా. అపునందుకులారా, విశ్వాసం మనలో కనపడాలి. ఇక్కడ అంటున్నాడు కదా, లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన ఒక ఆయన పుట్టినప్పటి నుండి అదే రీతిగా ఉన్నాడట. అయితే పౌలు భక్తుడు తన మిషనరీ జర్నీలో, సువార్త దండయాత్రలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అయితే పౌలు భక్తుడు వాక్కులు చెబుతుండగా ఏమైందట, అతడు ప్రభునందుకులారా పౌలు మాటలాడుట వినెను. ప్రభునందుకులారా తల్లులు చాలామంది ఉన్నారు, లేకుంటే తండ్రులు చాలామంది ఉన్నారు. మన బిడ్డలు పుడతారు ఏదో పని మీదే ప్రభునందుకులారా పనులు చేసుకుంటూ ఉంటుంటాం, లేకుంటే పనులతో బయట ఉంటాం. బిడ్డ మంచం మీద ఇంట్లో ఉంటుంటాడు. చిన్నవాడు అనుకుందాం, కొడుకు నిద్రపోయాడా, కూతురు నిద్రపోయిందా అని చెప్పి ఒక్కొక్కప్పుడు తల్లులు అడుగుతుంటారు. నిద్రలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని పసిబిడ్డ ఈ తల్లి స్వరం వినపడగానే కళ్ళు మూసుకుని ఉంటాడు. ఒక్కసారి ఇటువైపు
తిరుగుతాడు. తల్లారా గమనిస్తూ ఉంటారు కాదు, అమ్మా కూతురు నిద్రపోలేదన్నా, కొడుకు నిద్రపోలేదన్నా. నిద్రలో కూడా ఈ స్వరాన్ని, తల్లి స్వరాన్ని, తండ్రి స్వరాన్ని గుర్తించగలిగిన బిడ్డ ప్రభునందుకులారా. అయితే ఇప్పుడు మనము కూడా మన పరమ తండ్రి దగ్గర, మన రక్షకుని దగ్గర పసిబిడ్డలమే ఆయన వాక్కులు వింటున్నటువంటి వారం. ఈ రీతిగా నేను ఆలోచన చేసుకున్నా ఈ వాక్యాన్ని చదివినప్పుడు. ఎన్నిసార్లు ప్రభుస్వరము పలుకుతుంటే నేను గమనించగలిగాను, నీవు గమనించగలిగాను. గడిచిన రాత్రి మేము చెప్పుకున్నాం దేవుని వాక్యం. మా నాన్నగా దైవజనులు అనేక పర్యాలు చెప్పడం నేను విన్నాను ప్రభునందుకులారా. తెల్లవారుజాము 4 గంటలైతే కుమార సుదర్శనం ప్రార్థన సమయం లే అని చెప్పి తట్టి లేపేవారట. ఓ వీరు ప్రార్థనకు మోకరిస్తే, ఈ దాసుడు దాసులను మోకరిస్తే 10, 11, 12, 1 అయిపోయేదేమో, 2 అయిపోయేదేమో, కొంచెం సేపట్ల కళ్ళు మూసేవారేమో. మరలా 4 గంటలకి పరమరక్షకుడు తట్టి లేపేవాడట. అయితే ఈ అనుభవం మనకుందా? దేవుడు పేరు పెట్టి పిలిచేటువంటి అనుభవం మనకుందా? లేకుంటే ఆయన స్వరం వినపడుతుంటే నా ప్రభు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన వైపు తిరిగి చూసేటువంటి అనుభవం మనకుందా? ఉందా? ఇదిగో ఈ కలుస్తాలో పుట్టినప్పటి నుండి బలహీన పాదములు కలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. పౌలు తన స్వార్థ దండయాత్రలో ప్రభునందుకులారా నుస్రాకు వెళ్ళాడు. ఓ దేవుని వాక్యాన్ని పలికిస్తున్నాడు. ఈ బలహీన పాదములు వినుకుంటే ఆయన దేవుని వాక్యం అక్కడ ఉంది కదా. పౌలు మాటలాడుట విన్నాడట. వినినటువంటి ఈయనను ఈ భక్తుడు చూచాడట. చూచినటువంటి ఈయనకు స్వస్థత పొందగలిగినంతటి విశ్వాసము ఉంది అని గ్రహించాడట. ఈ గ్రహింపు ఎవరిదబ్బా? దేవునిదే. అవును, ప్రభునందుకురా ప్రార్థించే పరమ భక్తులారా, ఆ విశ్వాసము, ఆ గ్రహింపు ఆయన సంఘ ప్రియబిడ్డల వంటి మనకు ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడు. మనం మెళకువగా ఉండవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. ఓ నిద్రమత్తు చేత కాదు సమా. అవును, పగలంతా కూడా కష్టపడతాం. ఓ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం ప్రభునందుకులారా. కానీ ప్రార్థనా సమయం ఒకటి ఉంది. ఆ సమయమునకు మనం మేల్కొనటానికి మనం సిద్ధపడవలసిన వారిని ఉంటాం. ఆ సిద్ధపాటు మనకు ఉందా? ఆ స్వరాన్ని మనం వినగోరుతున్నామా, వింటున్నామా? మనకు కావలసిన స్వస్థత, మనకు కావాల్సిన నిరీక్షణ, మనకు కావలసిన దైవ దర్శనము, మనకు కావలసిన దేవుని స్వరము, మనకు కావలసినటువంటి దేవుని కృపను దేవుడు తప్పక ఇచ్చి మనను లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రభునందుకులారా. అక్కడ చూసినట్లయితే అతని వైపు తేరి చూచి ప్రభునందుకులారా స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి నీ పాదమును మోపి సరిగా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గొంతులు వేసి నడువసాగెను. దేవుని స్తోత్రం. అటువంటి బాధ్యత మనకు, మన సంఘానికి ప్రభునందుకులారా, మన ప్రియులైనటువంటి వారికి ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడే. అయితే మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టుటకు, త్యజించవలసిన వాటిని త్యజించడానికి జాగ్రత్తగా దేవుని వైపు మనం చూద్దాము. ప్రభునందుకులారా, నేను నా ఇల్లు, నేను నా వారు, లేదంటే మేము మా సంఘమే ప్రభునందుకులారా అని తలంపులు ఉంటున్నావేమో. లేదు, దాన్ని విడిచిపెట్టేసే వారు ఉన్నాం. ఒక మాట చెప్తానేమండి, చాలా చోట్లే ఇటువంటి కల్పనా కథలు చెప్పేటువంటి వారు కూడా తెల్ల వస్త్రాలతోనే, పరిచారకుల పేరుతోనే, అభిషక్తుల పేరుతోనే, సావుకుల పేరుతోనే, ప్రభు పిలిచాడని పేరుతోనే బయలుదేరుతున్నారు. సంఘములను చెదరగొడుతున్నారు. పౌలు భక్తుడు, అందుకే ఇదే పౌలు భక్తుడు గలతీ పత్రికలో ఒక మంచి మాట అంటారు. మీరు ఇంత త్వరగా భిన్నమనే సువార్త తట్టుకు తిరగగా నాకు ఆశ్చర్యమవుతున్నది. దేవుని వాక్యం వింటున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని కృపను వదులుతున్నావు కదా. ప్రభునందుకులారా ఎంత ఘన సువార్త! దేవుని స్తోత్రం. ఘన సువార్త కావాల్సింది 100 దగ్గర నుండి, 100 మంది దగ్గర నుండి 200 కావాల్సిందే. అయితే నీ వ్యక్తిగత పరిచయం, ప్రార్థన ఉందా? అటువంటి కుటుంబాన్ని నీవు ఎంచుకో. కృపను వర్ధిల్లు. దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రభునందుకులారా ఏమంటా ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, లేచాడు, విశ్వాసం ఉందని గ్రహించాడు,
ఓ నీ పాదములు సరిగా నిలిపి ఓ సరిగా మోపి నిలుపుమని బిగ్గరగా చెప్పాడు. అతను గంతులు వేసి నడువసాగాడు. అపోస్తలులే వీరు భిన్నమైన సువార్తను చెప్పిన వారు కాదు. దేవుని రక్షణకు యేసయ్యకు వ్యతిరేకంగా మరి ఒక రీతిగా చెప్పిన వారు కాదు. ఆయన రక్షణను మాత్రమే అందించాలి, ఆయన విశ్వాసాన్ని మాత్రమే అందించాలి, ఆయన నిరీక్షణ మాత్రమే అందించాలి, ఆయన స్వస్థత మాత్రమే అందించాలి, పరలోక రాజ్య వారసత్వాన్ని మాత్రమే పంచిపెట్టారు. అవును సంఘ ప్రియులారా, దేవుని బిడ్డారా, మనము ఆయన రక్షణను ఆయన బాధ్యతను పంచి ఇచ్చే వారముగా ఉన్నాం. దేవుడు తన కృపలో మనను భద్రపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఒక వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇప్పుడు 15వ వచనం చదువుతున్నాం చూడండి. అయ్యలారా 15వ వచనం మరి చదువుతున్నాను. అయ్యలారా ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా నీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుతున్నాం. ఎందుకు అంటే పై వచనాలు మీరు వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదవండి. ఈ అద్భుతము జరిగిన తరువాత వీరందరూ కూడా ఓ మామూలుగా వచ్చిన దేవుళ్ళు వీరు అని చెప్పి బర్నబాకు ద్యూపతి అని, పౌలు ముఖ్య ప్రసంగికుడు కాబట్టి, ముఖ్య నాయకుడు కాబట్టి ఆయనకు హెర్మే అని పేరు పెట్టి దండలు వేసి ఓ ప్రభునందు బలు అర్పించడానికి ప్రారంభమయ్యారు. మనుషులను కనపరిచే సువార్త కాదు అని ఇక్కడ అర్థమవుతుంది. దైవజనుడిని మా అయ్యగారు ఎంత అని చెప్పుకునే, మా సంఘం ఎంత అని చెప్పుకుని, మా కుటుంబం ఎంత అని చెప్పుకునే సువార్త కానే సంఘము కానే కాదు. అందుకే నా జీవితంలో జరిగిన సంఘటన నేను చెప్పాను, ఊరికే చెప్పాల. దేవుని బిడ్డ ప్రభు చిత్తమైతే దేవుడు కార్యము జరిగిస్తాడు అని చెప్పి విశ్వసించు. ఆయన చిత్తము సంతానం ఇవ్వచ్చు, ఆయన చిత్తము ఉద్యోగం ఇవ్వచ్చు, ఆయన చిత్తమైతే కార్యం జరుగుతుందని చెప్పి మేము ప్రార్థన చేస్తాం. నువ్వు రా, నీకెందుకు అన్నీ పోతాయని చెప్పవాకు, వద్దు. మేము అనే దాన్ని విడిచిపెట్టు. ఇక్కడ జరిగినది అదే. దేవుని చిత్త ప్రకారము విశ్వాసం వృద్ధి పొందించి, నిరీక్షణ వృద్ధి పొందించి, స్వస్థత కార్యము జరిగితే ఈ మానవ మాత్రులే వీరి ద్యూపతి హెర్మే అని పేరు పెట్టి దండలు బలులు ఓ బండి మేళాలు ఓ ప్రభునందు ఏర్పాటు చేసి గంతులు వేయడానికి సాగిపోయారు. అప్పుడు పౌలు భక్తులు అంటున్నాడు, అయ్యో కాదు. మీరు ఈ వ్యర్థమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టండి. ఓ దైవభక్తుడు చేసిన పని అంటే ప్రభునందులారా, దేవుని వాటిని చూసిన అపోస్తలులు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని ఎంతగా తగ్గించుకున్నారో కొద్దు. ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ప్రభునందులారా, వాక్యాన్ని చదువుకున్నప్పుడు వీరు ఎంతగా తగ్గించుకున్నారో కదా నేను అనుకున్నా. నేను ఈ బట్టలకి కొంచెం ముడతలుంటే, ఇస్త్రీ ఫోల్డింగ్స్ ఉంటే, ఈ చాలా ఫోల్డింగ్స్ ఉన్నాయని చెప్పి మరి ఇంకో జత తీయడానికి సిద్ధమైపోతాను. మీరు కాదులేండి, నా సంగతి నేను చెప్తాను. ఎక్కువగా ఫోల్డింగ్స్ ఇక్కడ చుట్టూ ఉంటే చాలా ముడతలు ఉన్నాయి, టైం అయిపోయిందని చెప్పి ఇంకో జత తీసి తగ్గించుకుంటాను చూస్తాను. కానీ ఈ భక్తులే ఈ మాట విని తమ వస్త్రములను చింపుకొని సమూహంలోనికి చొరబడి అయ్యారా, ఎందుకయ్యా ఈ రీతిగా చేస్తున్నారు? మేము కూడా మనుషులు లాంటి వారు, మీలాంటి వారు. ఈ వ్యర్థమైన వాటన్నిటిని కొడిచిపెట్టండి. అవును, ఈ సువార్తను తగ్గింపు సువార్త, మానవుని హృదయంలోనికి తిన్నగా వెళ్ళేటువంటి సువార్త, ఒక ఆత్మను సంపాదించేటువంటి సువార్త, ప్రభునందు దేవుని చేత గుర్తించబడేటువంటి సువార్త, లేకుంటే దేవుని దగ్గర ఒక ప్రతిఫలము బహుమానం దాచిపెట్టబడేటువంటి సత్యవాక్యము చెప్పేవారను గాయంలో. దేవుని స్తోత్రాలు. ఈ మనుష్యుడు ఒట్టివాడే, మానమాత్రం ఒట్టివారమే, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి వారమే. ప్రభునందుకులారా, బాగానే ఉన్నారు కదండి, నడుస్తూ పడిపోయారండి. ప్రాణమే పోయిందండి.
ప్రభునందుకులారా, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము తగ్గింపు విశ్వాసము కలిగి, నిరీక్షణను కలిగి, దేవుని కృపలో సాగి వెళ్ళేటువంటి వారంగా మనము ఉందాం. మన దేవుడు ప్రభునందుకులారా విడుచువాడు కానే కాదు. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు కీర్తనలు 37వ దావీదు కీర్తన 22-23 వచనాలు మనం చదువుకుంటున్నామండి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుని సత్యమును మాత్రమే తెలియచేసేటువంటి ప్రభు సాక్షులుగా మనము జీవించువారముగా ఉన్నాం. దేవుని వాక్యం అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము నొందినవాడు భూమిని స్వతంత్రించుకొనును. ప్రభునందుకులారా, అవును, దేవుని యొక్క వాక్యంలో ఆశీర్వాదము సంపాదించుకోవాలి కదా, ప్రభు కృపను సంపాదించుకోవాలి కదా, దేవుని మేలును సంపాదించుకోవాలి కదా. ప్రభునందుకులారా, అందుకు నమ్మకముగా సాగి వెళ్ళే వారముగా మనం ఉందాం. ఇక్కడ అంటున్నారు కదా, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే కృప వెంబడి కృపను సంపాదించుకుంటాం. మన ప్రార్థన విశ్వాసమును బట్టి సంఘ ప్రార్థన తోడుగా ఉండగా ఒక కుటుంబం వెనకాల మరి కుటుంబాన్ని సంపాదించేటువంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళను దేవుని పిల్లలుగా మనం కనబడుతుంటాము. దేవుడు మనతో ఉంటాడు. దేవుని స్తోత్రాలు. ప్రభునందుకారా 23 వచనంలోకి వచ్చేసరికి అంటాడు కదా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. అవును, మన జీవన యాత్ర, మన సంఘ ప్రార్థన యాత్ర ప్రభునందుకులారా చూచి మన ప్రభు సంతోషించే రీతిగా నమ్మకంగా ఉన్నాం. యూదా ఇస్కరియోతు వలె 2 తలంపుల చేత, 2 ఆలోచనల చేత, 2 ఉద్దేశముల చేత ఉండవద్దు. ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసము, ఒకే మాటతో దేవుని కృపలో సాగి వెళదాము. ఓ దేవుడు మనల్ని బలపరుస్తుండగా గంతులు వేసే వారంగా అయినాము. దేవుని కృపలో జీవించే వారం ఉన్నాం. నమ్ముతున్నామా? నమ్ముట మన వలనైతే సమస్తము కూడా ఆత్మను సంపాదించడం, సంఘవృద్ధి చెందటం, మన కుటుంబంలో కొదువులు తీర్చబడటం, కొరతలు తీర్చబడటం, శోధనలు తీర్చబడటం, బలహీనతలు స్వస్థత చెందటం, రుణగ్రస్త జీవితంలో విడుదల పొందటం, వెళ్ళిన చోట నెలలను దేవుని చేత వెలిగించబడిన దేవుని ప్రియకుమారుడుగా కుమార్తెగా ఓ దేవుని జీవపు వెలుగును అందించటం సాధ్యమవుతుంది. ప్రభునందుకులారా సాధ్యమవుతుంది. ఈ సుసాధ్యానికి మూలకర్త ఎవరంటే దేవుడు మాత్రమే. అపనమ్మకంతోనూ అవిశ్వాసంతోనూ ఉంటామా అంటాడు కదా ప్రభువారు మార్కు సువార్తలో ఒక చోట. ప్రభునందుకులారా, విశ్వాసం లేని తరము వారులారా, ఎంతకాలం నేను మీతో ఉంటానబ్బా అని చెప్పి పలుకుతుంటాడు. నాతో పాటు మార్కు సువార్తను చూద్దాం. ప్రభునందుకులారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుతున్నాం. అందుకు విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందను, ఎంతవరకు మిమ్మల్ని సహించును, నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పగా అద్భుతాలు చూచారు, ఆశ్చర్యకార్యాలు చూచారు. కానీ ఇంకా వాళ్ళు ఏదో లోపం దొరికింది. మేము ప్రార్థన చేశామయ్యా, కన్నీరు కార్చామయ్యా, కానీ మా వలన అంటే వాళ్ళు ఏమి లోపించింది అంటే విశ్వాసము లోపించింది, నిరీక్షణ లోపించింది, నమ్మిక లోపించింది, పరిశుద్ధత లోపించింది. యూదా ఇస్కరియోతు వలె ప్రభునందుకులారా మన మారిదిగా కాకుండా దేవునితో జీవించేవారం ఉన్నాం, దేవుని కృపలో ఉండేటువంటి వారం ఉన్నాం. అందుకే విశ్వాసం లేని తరం వారులారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వారిని నా యొద్దకు తీసుకుని రండి. విశ్వాసమును కోల్పోకుండా, ప్రార్థనను కోల్పోకుండా, నిరీక్షణను కోల్పోకుండా
దేవుడి కృపలో వదిలే వారు ఉన్నాం. దేవుడు తన కృప చొప్పున మనల్ని బలపరిచి భద్రపరిచి ప్రభునందులారా దేవుని కృపలో వర్ధిల్లేటువంటి వారముగా ఆయన కొరకు జీవించే వారంగా. ఎందుకంటే ఆయన కృప, ఆయన రక్షణ, ఆయన బాధ్యత, ఆయన సమాధానం మనల్ని విడిచి వెళ్ళేది కాదు. దేవుని స్తోత్రాలు. యెషయా గ్రంథంలోకి వస్తున్నాం, 54వ అధ్యాయంలోకి వస్తున్నాం. 10వ వచనాన్ని మరి కొరకు చదువుతున్నాం. 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని యందు జాలిపడు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మనం పడి లేచే వారంగా ఉండగా ఆయన మన ఎడల ఇంకా దయను జాలిని చూపిస్తూ ఉన్నాడు. అయ్యో ఈ బిడ్డ ఇంకా చిత్తమునకులో పడటం లేదు కదా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, సమాధాన సంబంధమైన నా కృప నిన్ను విడిచిపోదు అని ఎవరు చెబుతున్నారు? ఓ మన యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడట. అవును, ఈ దేవుడి వైపు మాత్రమే మనం చూద్దాం. ప్రభునందుకులారా, ప్రభునందుకులారా, ఏదేను వనంలో అవో తల్లి ప్రథమ తల్లి ఏంటంటే ఆవో యొద్దకు ఒక సాతానుడు వచ్చాడు యుక్తిగా. ఓహోహో అన్ని బాగున్నాయి కదూ, ఈ వనంలో ఉన్నటువంటి అన్ని ఫలాలు తినమని చెప్పాడు కదా. అవును తినమని చెప్పాడు. ఆ ఫలం తినవద్దని చెప్పాడు. అవును తినవద్దని చెప్పాడు. అవునా? పిచ్చిదానా, లేకపోతే ఆ మాట నేను పలకూడదేమో, ప్రభు పలకూడదు, అది తింటే దేవుడిలాగా అయిపోతారు కాబట్టి వద్దన్నాడు. తిని చూడొకసారి. ఈ శోధకుని యొక్క మాటకు ప్రలోభపడి ఆశపడి ఆ ఫలాన్ని తింది. ప్రభునందు అప్పటి వరకు బిడియము తెలియని వీరికి బిడియము తెలిసింది. ప్రతినిత్యము వచ్చి దేవుడు ముచ్చరించే దేవుడు వస్తే వీరు ఆ వనములో లేదు, దాగుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన నిత్య నిబంధన ఈ దిన క్రొత్త గ్రంథం ద్వారా, దేవుని జీవవాక్యం ద్వారా, ఆయన స్వరము ద్వారా, ఆయన ప్రవచనం ద్వారా, ఆయన ప్రభునందు ద్వారా, ఆయన దర్శనం ద్వారా చేసిన నిత్య నిబంధన తొలగిపోదట. మనం అటు ఇటుగా ఉంటుంటే, రెండు తలంపుల మధ్య ఉంటుంటే, ప్రార్థన చేసి చేయకుండా ఉంటుంటే, విశ్వాసం ఉండి లేకుండా ఉంటుంటే, స్వస్థత పొందలేనట్లుగా ఉంటే, మేలు నమ్ముడు మేలు పొందుతూ ఆ మేలు గురించి ఒక్క దినమైన ఒక్కరోజైనా సాక్ష్యం చెప్పకుండా నేను అని చెప్పి ధీమాగా బ్రతుకుతుంటే మనల్ని చూసినటువంటి యేసయ్య జాలిపడుతున్నాడు. బిడ్డ, నీతో నేను చేసిన నిబంధన తొలగిపోదు, అయితే నువ్వు ఆ కొరకు సాక్షిగా జీవించు. నిలబడు. ఏ రీతిగా నిలబడాలా? ప్రభునందుకు స్థిరముగా నిలబడు. ఏ రీతిగా నిలబడా? తిన్నగా నిలబడు. ఏ రీతిగా నిలబడాలా? ఏ దోషము లేకుండా నిలబడు. ఏ రీతిగా నిలబడాలా? ఏ అవిధేయత లేకుండా నిలబడు. నేను నిన్ను కొన్ని ఎడల కృప చూపిస్తాను. నిత్య నిబంధన తొలగిపోదని మన ఎడల జాలిపడి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన జాలిని చూపించేవాడే. ఇంకా లోబడకుండా ఉంటే లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులను చాపుతూ ఉన్నాడు. ఇంత సమృద్ధిగా పొందుకోవచ్చు కాదు. మంచిది. అయితే దేవుని ఎద్దట పానిచ్చే సమృద్ధిలో భాగాన్ని నీవు దేవుని దగ్గర దాచుకో. అది మేలు ఉంటుంది. రెండు తలంపుల వద్దు, రెండు ఆలోచన వద్దు. అయ్యో ఈ రీతికి ఎందుకు చేశారబ్బా, ఆ రీతికి ఎందుకు చేశారబ్బా, ప్రశ్నా జీవితం వద్దు. దేవుడికి మాత్రమే మనం చూద్దాం. దేవుడు తన కృపలో భద్రపరిచి నిత్యమైన మేలును, నిత్యమైన ఆశీర్వాదాలను, నిత్యమైన కృపలను ఆయన పొడిన మనందరికీ ప్రసాదిస్తారు కాక. దేవుడి వాక్కులను మన కొరకు దీవించి మనల్ని వర్ధిల్ల చేస్తారు కాక. ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకని స్తోత్రాలు. నీ కృపలో మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సమాధాన దేవుని పొందటానికి మేము ఇస్కరియోతు యోధ వారి రెండు తలంపులు కాకుండా నిన్ను కలిగిన జీవితంలో మాత్రమే, నీ స్వరమును వినేవారంగా మాత్రమే, నీ దర్శనాన్ని చూసేవారంగా మాత్రమే మమ్మల్ని ఉంచండి. ఇదిన వాక్యాలు మా హృదయంలో నాటి మమ్మల్ని జీవింపచేయమని, కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.